వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ పాలిటీ భారత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలోని 4వ అధ్యాయంలోని 124 నుంచి 147 వరకు 24 ప్రకరణలు సుప్రీంకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, అధికారాలు, విధుల గురించి పేర్కొన్నాయి. 3 ప్రభుత్వ అంగాల్లో మూడోది ముఖ్యమైనది న్యాయశాఖ. శాసనశాఖ చేసిన చట్టాలు, కార్యనిర్వాహక శాఖ తీసుకున్న నిర్ణయాల రాజ్యాంగబద్ధతను న్యాయశాఖ సమీక్షిస్తుంది. అంటే ఇవి రాజ్యాంగానికి లోబడి ఉండే కొనసాగుతాయి, లేకపోతే న్యాయశాఖ వీటిని కొట్టివేస్తుంది. వారన్ హేస్టింగ్స్ భారతదేశంలో న్యాయ వ్యవస్థపై శ్రద్ధ చూపిన మొదటి గవర్నర్ జనరల్. ఇతను స్థానిక వివాదాల పరిష్కారం కోసం మున్సిఫ్ కోర్టులను ఏర్పాటు చేశాడు. కారన్వాలిస్ ఆధునిక భారత న్యాయ వ్యవస్థలో పలు సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగానే కారన్వాలిస్ కోడ్ అనే న్యాయ నియమావళిని ప్రవేశపెట్టాడు. పాట్నా, ఢాకా, ముర్షిదాబాద్, కోల్కతాలో 4 సర్క్యూట్ కోర్టులను ఏర్పాటు చేశాడు. అదేవిధంగా తీర్పులను భద్రపరిచే విధానాన్ని ప్రవేశపెట్టాడు. భారత రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక శాఖలతో పాటు స్వతంత్రమైన న్యాయశాఖను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, దాని కింది రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, వాటి దిగువన స్థానిక స్థాయిలో సబార్డినేట్ కోర్టులు ఉన్నప్పటికీ మన వ్యవస్థ ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ. సాధారణంగా సమాఖ్య ప్రభుత్వాలలో భారతదేశంలో న్యాయశాఖ విభజన లేదు. దేశంలోని న్యాయస్థానాలన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి. అందుకే సుప్రీంకోర్టును సర్వోన్నత న్యాయస్థానం అంటారు. న్యాయశాఖ సామర్థ్యం కంటే ప్రజాస్వామ్యానికి మరో గీటురాయి లేదు. భారత న్యాయ వ్యవస్థ ముఖ్య లక్షణాలు. భారత న్యాయ వ్యవస్థ 2 ముఖ్య లక్షణాలను కలిగి ఉంది. ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఈ ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేది ఒక ఏకకేంద్ర లక్షణం, యూనిటరీ ఫీచర్. దీన్ని ఇంగ్లాండ్ నుంచి గ్రహించారు. ఈ విధానంలో సుప్రీంకోర్టు అత్యున్నత స్థానంలో ఉండి దానికి దిగువన హైకోర్టులు ఉంటాయి. హైకోర్టులకు దిగువన ఒక క్రమానుగత శ్రేణిలో సబార్డినేట్ కోర్టులు ఏర్పాటు చేయబడతాయి. స్వతంత్ర న్యాయ వ్యవస్థ. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది సమాఖ్య లక్షణం, ఫెడరల్ ఫీచర్. దీన్ని అమెరికా నుంచి గ్రహించారు. కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖల ప్రభావానికి, రాష్ట్రాల ప్రభావానికి లోను కాకుండా నిష్పాక్షికంగా తీర్పును ఇచ్చే న్యాయ వ్యవస్థ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనవచ్చు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ వల్ల కింది ప్రయోజనాలు ఉన్నాయి. 1. సమాఖ్య వ్యవస్థ పరిరక్షించబడుతుంది. 2. ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది. 3. ప్రాథమిక హక్కులు రక్షించబడతాయి. 4. రాజ్యాంగ ఔన్నత్యం కాపాడబడుతుంది. సుప్రీంకోర్టు పరిణామం. రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రకారం 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టు ఏర్పడింది. ఈ సుప్రీంకోర్టు కూర్పు అనేది 1+3గా ఉండేది. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. 1 ప్రధాన న్యాయమూర్తి, 2 ఇతర న్యాయమూర్తులు. భారత ప్రభుత్వ చట్టం 1935 ఆధారంగా సుప్రీంకోర్టు స్థానంలో ఫెడరల్ కోర్టు ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ ఫెడరల్ కోర్టు తీర్పులపై బ్రిటన్లో ఉన్న ప్రివీ కౌన్సిల్కు అప్పీలు చేసుకునే అవకాశం ఉండేది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జనవరి 28న ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు.
1937 నుంచి 1950 మధ్య కాలంలో కూడా ఫెడరల్ కోర్టు పార్లమెంటు భవనంలో ఉన్న ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో పనిచేసేది. 1950 నుంచి 58లో సుప్రీంకోర్టు ప్రస్తుత భవంతిలోకి మారింది. భారత సుప్రీంకోర్టు కేంద్ర భవంతి త్రిభుజాకారంలో ఉండి ఇండో బ్రిటిష్ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ నిర్మాణానికి ముఖ్య ఆర్కిటెక్టుగా గణేష్ బికాజీ తియోల్కర్ పనిచేశాడు. ఇతను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మొదటి భారత అధిపతిగా పనిచేశాడు. 1979లో ఈ ప్రధాన భవంతికి తూర్పున ఈస్ట్ వింగ్, పశ్చిమాన వెస్ట్ వింగ్ నిర్మితమయ్యాయి. ప్రస్తుత సుప్రీంకోర్టు న్యూఢిల్లీలోని తిలక్ రోడ్డులో ఉంది. దీని మోటో యదో ధర్మస్థతో జై, అంటే ధర్మమే విజయం సాధిస్తుంది అని. న్యాయమూర్తుల నియామకం ఆర్టికల్ 124(2) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకంలో రాష్ట్రపతి మంత్రిమండలి సలహాతో పాటు సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులను, అవసరమని భావిస్తే హైకోర్టు న్యాయమూర్తులను కూడా సంప్రదించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి మంత్రిమండలి సలహాతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులను, అవసరమని భావిస్తే హైకోర్టు న్యాయమూర్తులను కూడా సంప్రదించడం జరుగుతుంది. ప్రధాన న్యాయమూర్తిని నియమించుటకు సాధారణంగా సీనియారిటీ సూత్రం అనుసరించడం జరుగుతుంది. సంప్రదింపులకు సంబంధించిన వివరాలు. ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి సంప్రదించినప్పుడు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా అనే అంశంపై 1981 తర్వాత 3 సందర్భాల్లో సుప్రీంకోర్టు విభిన్న తీర్పులు ఇచ్చారు. వీటిని జడ్జెస్ కేసులు అంటారు. ఈ 3 జడ్జెస్ కేసుల్లోనూ రాష్ట్రపతి న్యాయమూర్తుల నియామక ప్రక్రియ పట్ల ఆర్టికల్ 143 ఆధారంగా సుప్రీంకోర్టు సలహాను కోరడం జరుగుతుంది. ఫస్ట్ జడ్జెస్ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం అంటే అతని అభిప్రాయాన్ని తెలుసుకోవడం మాత్రమే. అంటే ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయాన్ని పాటించడం రాష్ట్రపతి తప్పనిసరి కాదు. 2 సెకండ్ జడ్జెస్ కేసు. ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి తన అభిప్రాయాన్ని మరో 2 సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించి తెలియజేయాలి. 3 థర్డ్ జడ్జెస్ కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి సలహాను కోరినప్పుడు ప్రధాన న్యాయమూర్తి మరో 4 సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంను సంప్రదించాలి. సాధారణంగా కొలీజియం ఏకాభిప్రాయం ఆధారంగా తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. 4 ఏ 2 అభిప్రాయాన్ని వ్యతిరేకించినా కొలీజియం ఆ సలహాను రాష్ట్రపతికి ఇవ్వకూడదు. 4 ఫోర్త్ జడ్జెస్ కేసు. సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆఫ్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2015లో సుప్రీంకోర్టు జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం 2014 99వ రాజ్యాంగ సవరణ 2014 చెల్లదని తీర్పు ఇచ్చారు. ఇది న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తికి భంగం కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఈ కేసును ఎన్జేఏసీ కేసు అని కూడా అంటారు. జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ కొలీజియం వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని సాధించాలనే లక్ష్యంతో జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్ బిల్లును 2014 ఆగస్టు 13న లోక్సభ, ఆగస్టు 14న రాజ్యసభ ఆమోదించాయి. ఆ తర్వాత సగం కంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభలు కూడా ఈ బిల్లును ఆమోదించాయి. 99వ రాజ్యాంగ సవరణ చేసి ఈ కమిషన్ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
ఈ సవరణ ద్వారా 124A, 124B, 124C ప్రకరణలను రాజ్యాంగంలో చేర్చారు. అదేవిధంగా ఆర్టికల్ 124, 127, 128, 217, 222, 224, 224A, 234లను సవరించారు. కమిషన్ నిర్మాణం. ఆర్టికల్ 124A. చైర్మన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సభ్యులు ఈ కమిషన్లో మొత్తం 6 సభ్యులు ఉంటారు. 2 సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, పౌర సమాజం నుంచి 2 ప్రముఖులు. వీరిని ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉన్న కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీ నిర్మాణం. అధ్యక్షుడు ప్రధానమంత్రి. సభ్యులు 1 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 2 లోక్సభ ప్రతిపక్ష నాయకుడు. నియమ నిబంధనలు. 2 సభ్యులు, 1 ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గం లేదా మహిళ అయి ఉండాలి. వీరి పదవీకాలం 3 సంవత్సరాలు. ఒక్కసారి పదవీకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ వీరిని నియమించకూడదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేకతలు. 2018లో అశోక్ పాండే వర్సెస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిస్తూ సిజేఐ సమానుల్లో ప్రథముడు అయినా అతను ఒక ప్రత్యేక రకం అని పేర్కొంది. అయితే సిజేఐకి ప్రత్యేక అధికారాలు లేకపోయినా ప్రత్యేక ప్రాధాన్యతలు ఉన్నాయి. రాష్ట్రపతి పదవి విరమణ స్వీకరణ నిర్వహణ, ఏకకాలంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే రాష్ట్రపతిగా వ్యవహరించడం, సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐని సంప్రదించడం, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలపై క్రిమినల్ కేసుల నమోదుకు సంబంధించి సిజేఐ అనుమతి అవసరం, సుప్రీంకోర్టులో కేసులకు సంబంధించి బెంచ్ల ఏర్పాటు, కేంద్ర రాష్ట్రాల చెల్లింపుల వివాదంలో మధ్యవర్తిని నియమించడం. సుప్రీంకోర్టు నిర్మాణం, ఏర్పాటు. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ఏర్పాటు నిర్మాణం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 124(1) ప్రకారం దేశానికి ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులతో కూడిన ఒక సుప్రీంకోర్టు ఉంటుంది. ప్రారంభంలో సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తి, 7 న్యాయమూర్తులు ఉండేవారు. న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటు ఒక సాధారణ చట్టం ద్వారా పెంచుతుంది. పార్లమెంటు ఇప్పటి వరకు కింది పేర్కొన్న సందర్భాల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి చట్టాలు చేసింది. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య సవరణ చట్టం 2019 ప్రకారం 33 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉంటారు. కాబట్టి ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో కలుపుకొని మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34. భారత న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, అదనపు జిల్లా జడ్జీలు, సబార్డినేట్ జడ్జి క్లాస్ 1, సబార్డినేట్ జడ్జి క్లాస్ 2, మెట్రోపాలిటన్ కోర్టు, మున్సిఫ్ కోర్టు.